ఆదిలాబాద్ జిల్లా బోరస్ చెక్ పోస్ట్ వద్ద పత్తి రైతులకు మద్దతుగా అఖిలపక్షం మహాధర్నా చేపట్టింది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. ధర్నాకు వచ్చే వారిని ఒక్కొక్కరుగా పంపించారు. బోరస్ చెక్ పోస్ట్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత తాజా సమాచారం అందిస్తారు. బోరస్ చెక్ పోస్ట్ వద్దనైతే ఇటు పత్తి రైతులకు మద్దతుగా ఇటు అఖిలపక్షంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ రైతు సంఘాల ఆధ్వర్యంలోనైతే పూర్తిగా మహాధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీగా ఇటు రైతు సంఘాల నాయకులు రావడంతో అయితే హైవే పైన ఎక్కడికక్కడ వెహికల్స్ అయితే దాదాపుగా సుమారుగా 4 నుంచి 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ప్లకార్డ్స్ పట్టుకొని కూడా ఇటు రైతు సంఘాల నాయకులు అయితే నిరసనలు అయితే చెప్తున్నాయి. ఇటు కౌల రైతులకు కానీ 6వ పట్టాల గిరిజనుల రైతులు ఏజెన్సీలో గిరిజన రైతులు పండించిన పత్తిని ఎటువంటి ఆక్షేపణలు లేకుండా కొనాలనేసి ఇటు ప్లకార్డ్స్ అయితే పరిశీలిస్తున్న పరిస్థితులు అయితే ఉంటాయి. మరోవైపు CCI కొనుగోలు కేంద్రాలు మార్చేర్ పేరుతో కూడా రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేయకపోవడంతో అయితే పూర్తిగా పత్తి రైతులు అయితే ఇబ్బంది పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మనతో పాటు మాట్లాడడానికి అఖిల పక్షానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ ధర్నా కార్యక్రమానికి ప్రధాన కారణం ఏంటి? ఓవైపు మాయిచర్ పేరు మీద ఒకవైపు, మరోవైపు ఎకరాకు 7 కుంటాలు మాత్రమే కొంటారని నియమ నిబంధనలు పెట్టడంతో అయితే పత్తి రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఏ రకంగా వారికి మద్దతు ఇవ్వబోతున్నారు అఖిలపక్షం నుంచి? ఈరోజు సోయాబీను పత్తి రైతాంగ సమస్యల మీద అఖిలపక్ష రైతు సంఘాలు పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకు CPML న్యూ డెమోక్రసీ పార్టీ రైతాంగానికి మద్దతు ఇస్తూ ఉంది. వాళ్ళ ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రధానంగా పత్తి, సోయాబీన్ పంట పండిస్తారు. రైతాంగం విత్తనం వేసిన దగ్గర నుంచి విత్తనాలు నకిలీ ఉన్నాయి, ఆ తర్వాత పురుగు మందులు నకిలీ ఉన్నాయి, ఆ తర్వాత అతివృష్టి అనావృష్టితోటి నష్టపోతా ఉన్నాడు. వచ్చిన కొద్ది పంట కూడా గిట్టుబాటు ధర లేక కనీస మద్దతు ధర లేదు. అదేవిధంగా కాటన్ CCI అనేక నిబంధనలు పెట్టడం వల్ల వాళ్ళు అమ్ముకోలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఆదిలాబాద్ కేంద్రంలో పత్తి, సోయాబీన్ రైతాంగం తీవ్రంగా అతివృష్టితోటి నష్టపోయింది. CCI విధించినటువంటి నిబంధనలన్నీ కూడా ఇవన్నీ కూడా రైతాంగాన్ని ఆత్మహత్యల వైపు తీసుకుపోయే విధంగా ఉన్నాయి. కనుకనే ఇవాళ రైతాంగం అంతా కూడా రోడ్డెక్కింది. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను కూడా తగ్గించడం వల్ల 11% భారత ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చేటువంటి పత్తి మీద 11% తీసేయడం వల్ల కూడా పత్తి ధరలు ఇవాళ పడిపోయేటువంటి ఒక ప్రమాదం ఉంది. అందుకే దేశంలో ఇప్పటికే గంటకు 3 రైతాంగం ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పటికే విదర్భ ప్రాంతంలో విదర్భలో అకోలా, అమలాపు, అదేవిధంగా అమరావతి, చంద్రాపూర్లో దాదాపు 3 నెలల కాలంలో 600 మంది చనిపోయారు. ఇక్కడ కూడా ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ వాణిజ్య పంట ఏదైతుందో దీనివల్ల నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏమో సోయాబీన్కు, కేంద్ర ప్రభుత్వం ఏమో కాటన్కు, రెండింటికి కూడా మద్దతు ధర ఇవ్వాలి. అది పంట నల్లబడినా అదేవిధంగా నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ ఫసల్ బీమా లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్సూరెన్స్ లేదు. తద్వారా ఎవరికి కూడా నష్టపరిహారం రానటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తికి, సోయాబీన్ని రైతాంగాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 700 మంది రైతులు అయితే ఆత్మహత్యలో పాల్పడ్డారు. అటువంటి వారి కుటుంబాలకు ఏ రకంగా భరోసా కల్పిస్తూ ఉన్నారు? మాయిచర్ పేరుతో అయితే పూర్తిగా రైతులు అయితే నష్టపోతున్న పరిస్థితి పత్తికి సంబంధించి. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు భరోసా పెంచుతున్నది. అదేవిధంగా గతంలో ఫసల్ బీమా TRS ప్రభుత్వం ఇవ్వలేదు, మేము రైతాంగానికి న్యాయం చేస్తున్నది. అది కూడా ఇవాళ పంట బీమా లేకపోవడం వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి నష్టపరిహారం రావటం లేదు. కనుకనే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేటువంటిది రైతాంగాన్ని ఆదుకోవడానికి, ఇవాళ పత్తి, అదేవిధంగా వరి, ఇతర పంటలన్నిటి కూడా ఆదుకోవడానికి ఎవరైతే నష్టపోయారో స్వామినాథన్ ఫార్ములా ప్రకారం వాళ్ళు
మద్దతు ధర ఇవ్వాలి. నష్టపరిహారం కూడా ఇవాళ పత్తికి అదేవిధంగా సోయాబీన్కి ఎకరానికి 40,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఇటు అఖిలపక్ష సంఘ నాయకుల నుంచి అయితే ఒకటే డిమాండ్ అయితే వినిపిస్తుంది. పూర్తిగా పత్తికి మద్దతు ధర లేకపోవడం ఒకటి, ఈ ఏడాది అకాల వర్షంతో అయితే పూర్తి స్థాయిలో పంటలు అయితే నష్టపోయిన పరిస్థితులు, కానీ ఉన్న పత్తిని అమ్ముకోవడానికి కూడా ఇటు సీసీఐ దగ్గర అయితే రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి మాయిశ్చర్ పేరు లేకుండా కూడా పత్తిని కొనుగోలు చేయాలి. అంతేకాకుండా పత్తికి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు ధర నిర్ణయించాలంటూ వారైతే కోరుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కూడా రైతు సంఘాల నేతలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే వచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న కూడా పాల్గొన్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ ఏడాది పూర్తిగా అకాల వర్షంతో 50% కూడా పత్తి పంట అయితే 50% మేర పత్తి పంట కూడా ఇటు రైతులకైతే చేతికి రాలేదు. మాయిశ్చర్ పేరుతో అడ్డగోలు కోతలు విధిస్తున్నారు. మరోవైపు పూర్తిగా ఎకరాకు 7 కుంటాలు మాత్రమే సీసీఐలో కొనుగోలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏ రకంగా పత్తి రైతులకు మీరు మద్దతు ఇవ్వబోతున్నారు? అవన్నీ చేస్తున్నాయి కాబట్టి ఈరోజు నెల రోజుల నుంచి అఖిల పక్షాల ఆధ్వర్యంలో అంచెలంచెలుగా మా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ కేంద్రము రాష్ట్రం కలిసి 2 ప్రభుత్వాలు కూడా రైతులని పూర్తిగా నట్టెడం వస్తున్నాయి కాబట్టి, నడ్డి విరుస్తున్నాయి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అవన్నీ కూడా కొత్త ఆంక్షలు పెట్టిండ్రో ఈ సంవత్సరం. ఇలా సీసీఐ ఏదైతే ఇలా 13 కుంటల పత్తిని 7 కుంటలు తీసుకురావడం, వేలి ముద్రలు సోయాబీన్కి పెట్టడం, కపాస్ కిసాన్ యాప్ని కొత్తగా పెట్టడం, తేమ 12% దాటితే పత్తిని సోయాబీన్ని కొంటలేరు కాబట్టి తేమతో సంబంధం లేకుండా పత్తిని సోయాబీన్ని కొనుగోలు చేయాలి. అట్లనే ఈరోజు 11% సుంకం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిందో ఆ 11% సుంకాన్ని కూడా మళ్ళీ నరేంద్ర మోడీ గారు విధించాలి. ఎందుకంటే ఒక ట్రంప్ ఒక పక్కనేమో అమెరికా నుంచి ఏదైతే ఎన్ని ఆంక్షలు విధిస్తే నరేంద్ర మోడీ గారు ట్రంప్కు భయపడి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అందుకొరకే ఇవన్నీ కూడా సాధించేంత వరకు మా డిమాండ్స్ అన్ని ఇవి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కావాలని చెప్పి నిన్న మొన్నటి వరకు కేటీఆర్కు సంబంధించినట్టు ఈ ఫార్ములా కేసుకు సంబంధించి సైలెంట్గా ఉన్నారు. కానీ పత్తి రైతులకు మీరు మద్దతుగా రావడంతో మళ్ళీ దాన్ని తెర మీదకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏ రకంగా చూస్తారు దీన్ని? భయపడి ఏదైతే సబ్జెక్టుని డివైడ్ చేయడానికి కొరకు రైతుల సమస్యని మర్చిపోయి కేటీఆర్ మీద మళ్ళా ఆ కేసులకు భయపడమని చెప్పి అది లొట్టా పీస్ కేసు అని చెప్పి కేటీఆర్ చెప్పిండు. ఆ లొట్టా పీస్ కేసులకు భయపడటం కాము, ముందు రైతాంగం పట్ల నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించు. నువ్వు లొట్టా పీసులు కేసులు ఎన్ని పెట్టుకున్నా రేవంత్ రెడ్డి నువ్వేమి మా పార్టీని, మా పార్టీ నాయకుల్ని పీకలేవని చెప్పి నేను రేవంత్ రెడ్డి హెచ్చరిస్తాను. మాజీ మంత్రి జోగు రామన్న అయితే చెప్తున్నది ఒకటే, ఇటు పత్తి రైతులకు మద్దతుగానైతే పూర్తిగా తమ పార్టీ అయితే ఉంటుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ పత్తి సోయా రైతులకు సంబంధించి ధర్నా కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా చేపడతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడల్ వంచుతాం. కేవలం బీఆర్ఎస్ పార్టీ పత్తి రైతులకు మద్దతుగా రావడంతో ఏదైతే ఇటు ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కేటీఆర్ కేసును ముందు తీసుకొచ్చారు. పత్తి సోయా రైతులు ఏదైతే ఈ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న నేపథ్యంలో వాటన్నిటినీ దారి మళ్లించడానికి ఈ ఫార్ములా కేసును కూడా ముందుకు తీసుకొచ్చారంటూ జోగు రామన్న అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కేవలం అది లొట్ట పీస్ కేసు, దాంతో అయ్యేది కూడా ఏం లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తాము ఈ పత్తి రైతులకు మద్దతుగా అండగా ఉంటాం. వాళ్ళ కోసం ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. బోరద్ది వద్ద జాతీయ రహదారిపై 44 పైన ఎక్కడికక్కడ అయితే వాహనాలు అయితే నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. దాదాపుగా మహాధర్నా కార్యక్రమం జరగబట్టి గంట సేపు అవుతున్న నేపథ్యంలో దాదాపుగా 10 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు అయితే నిలిచిపోయాయి. అంతేకాకుండా ఈ వాహనాలు నిలిచిపోయిన వాహనాలు కూడా ఇక్కడ నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్కు వచ్చే వాహనాలను వివిధ రూట్లు మళ్లిస్తూ కూడా వాహనాలు అయితే పోలీసులు అయితే తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మహాధర్నా కార్యక్రమానికి భారీగా రైతు సంఘాల నాయకులు రావడంతో అయితే ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా పూర్తిగా బ్లాక్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రైతుల సంఘాల నుంచి కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. వారితో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుస్తున్నారు. సార్ చెప్పండి, మహాధర్నా కార్యక్రమానికి సంబంధించి పత్తి రైతులకు సోయా రైతులకు మీరు ఏ రకంగా బాసడం ఉండబోతున్నారు, ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు ఫ్యూచర్లో?
దాసర్ రమేష్ని, ఆదిలాబాద్ రైతుని. ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తుంటే రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి ఈరోజు నిర్బంధంగా ఎక్కడికక్కడ ఆపేయడం అనేది జరిగింది. అయినా కానీ వేలాది రైతులు వచ్చి ఈరోజు జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం అనేది జరిగింది. ఈరోజు మేము అడుగుతున్నది ఏంటంటే, ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి, తేమ ఎక్కువ ఉన్నది. ఇప్పటికి కూడా మేము చేనులలో ఏరితే 15 నుంచి 20% తేమ వస్తూ ఉన్నది. ఈ తేమ లేకుండా కొనుగోలు చేయాలని, అట్లాగే 7 కుంటాలు ఏదైతే కొంటమంటున్నారో సీసీఐ, ఆ 7 కుంటాలు కాకుండా 10 కుంటాలు కొనాలని మా డిమాండు. అట్లాగే సోయాబీన్ కూడా తమ్ము లేకుండా ఎవరు ఇంటి వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. అట్లాగే ఈ పత్తికి సంబంధించింది కూడా ఆ యాప్ అనేది మాకు ఇప్పుడు మేము ఇంటీరియర్ విలేజ్లలో ఉంటాం. ఇంటీరియర్ విలేజ్లలో ఎవరికి కూడా ఫోన్లో అక్కడ నెట్వర్క్ రాదు. అందుకని అది కూడా ఎత్తేయాలని మా డిమాండ్. మెయిన్గా ఇది సాధించేంత వరకు రైతుల పక్షాన రైతులందరినీ కూడా కట్టి ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పత్తికి మాయిశ్చర్ 12% వచ్చినప్పటికీ కూడా డంపింగ్ పాయింట్ వద్ద ఒకవేళ పత్తి కొంత నలుపుగా ఉన్నా కూడా ఇతరత్ర ఏమన్నా కారణాలు కనుక ఉంటే కూడా ఒక క్వింటాల్కి 3 నుంచి 5 కిలోలు కటింగ్ చేస్తున్నారనేసి ఆరోపణలు వాస్తవమేనా, ఎట్లా ఉందా పరిస్థితి? మీరు అన్నది వాస్తవమే. ఈరోజు పైకి వీళ్ళు అధికారులు ఇప్పుడున్నటువంటి బీజేపీ వాళ్ళు చెప్తున్నప్పటికీ ఈ బీజేపీ వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఉండి కూడా ఈ రైతుల పక్షాన అడగడం లేదు. వాటిగానే ఊరికేనే అక్కడ మెమోరాండం ఇస్తూ షోలాగా చెప్తున్నారు తప్ప ఇక్కడ రైతులు ఎంత ఇబ్బందులు ఉన్నారనేది అర్థమవుతా ఉన్నది ఈరోజు ధర్నాన్ని బట్టి చూస్తే. చూడొచ్చు, ఇటు రైతుల వద్ద నుంచి కూడా ప్రధాన డిమాండ్ అదే వినిపిస్తుంది. కేవలం ఏదైతే మాయిశ్చర్ పేరుతోటి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, 12% మాయిశ్చర్ కాదు 20-22% మాయిశ్చర్ ఉన్నా కూడా కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు అయితే చెప్తున్నారు. గత ఏడాదితోటి పోలిస్తే ఈ ఏడాది పూర్తిగా పంట దిగుబడి తక్కువ వచ్చింది, అయినా గిట్టుబాటు ధర రాని సందర్భాలు ఉన్నాయి. చేతిలో ఉన్న కొంత పంటను అమ్ముకుందామంటే కూడా పత్తి సోయా పంటలను అమ్ముకుందామని మార్కెట్కి పోతే మాయిశ్చర్ పేరుతోటి ఇతర కారణాలతోటి కూడా పంటలను సీసీఐలో అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేటుతో పాటు ఇటు దళాలను ఆశ్రయించి కూడా పూర్తి స్థాయిలో నష్టపోతున్నామని రైతులైతే చెప్తున్నారు. బోరజ్ వద్ద ఇటు అఖిలపక్షము బీఆర్ఎస్ పార్టీ రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా అయితే పూర్తిగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. రోడ్డుకి వైపులా కూడా భారీగా ఇటు 10 కిలోమీటర్ల మేరనైతే వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి బోరజ్ వద్ద ఉంది. వీడియో జర్నలిస్ట్